అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ కాస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు మనం అణచివేసేవాడు అలాగే దుర్వినియోగం చేసే వాళ్ళ గురించి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో వివరించుకుందాము. అయితే ఖురాన్లో ఇలా చెప్పడం జరిగింది, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, వలా తహ్సబన్నల్లాహ గాఫిలన్ అమ్మా యఅమలు ਜ਼ਾలిమూన్ ఇన్నమా యుఅఖిరుహుం లియౌమిన్ తష్ఖసు ఫీహిల్ అబ్సార్. అపరాధులు తమను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విస్మరించారని భావించకూడదు. ఎటువంటి సందేహం లేకుండా వారికి పునరుద్ధాన దినం వరకు విరామం ఇవ్వబడినది. అలాగే ఒక హదీస్లో ఇలా చెప్పడం జరిగింది, అజ్జులుము జులుమాతి యౌమల్ ఖియామా. పునరుద్ధాన దినాన అణచివేత అలాగే దుర్వినియోగం చేసే వ్యక్తి చీకటిలో ఉంటాడు, అంటే నరకంలోకి వెళుతాడు. ఇంకో హదీస్లో ఇలా చెప్పడం జరిగింది, ఇత్తఖి దఅవతల్ మజ్లూమ్ ఫఇన్నహు లైస బైనహా వ బైనల్లాహి హిజాబ్. అణచివేతకు గురైన వ్యక్తి శాపం గురించి జాగ్రత్త వహించండి, ఎందుకంటే అతనికి మరియు అల్లాహ్ మధ్య ఏమీ ఉండదు. మరో హదీస్లో ఇలా చెప్పడం జరిగింది, మల్లం యర్హమిన్నా సల్లా యర్హముల్లాహ్. ప్రజలపై దయ చూపని వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణించడు. కావున మన నుండి ఎవరికి ఎటువంటి బాధ మరియు హాని కలగకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అస్సలాము అలైకుం.